సార్ యాక్చువల్గా మీకు బాగా ఇష్టమైన నోబెల్ ప్రొఫెషన్ వదిలేసుకొని ఇందులోకి వచ్చారు ఒక కారణం, ఒక బలమైన కారణంతో. ఇందాక మీరు ఒక మాట అన్నారు, యాక్చువల్గా పోలీసుల్లో కూడా అంటే విధులు నిర్వహించకుండా నిజాయితీగా లేని వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు కాబట్టి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అంటే నేను ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్గా వ్యవస్థను మార్చాలి అన్న దాంతో ఇందులోకి రావడం జరిగింది అన్నట్టు మీరు చెప్పుకొని వచ్చారు. అంటే యాజ్ ఇట్ ఈజ్ ఇలా చెప్పలేదు కానీ సెన్స్ అయితే ఇదే. సో ఈ పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత అంటే నిజాయితీగా ఉండడం అనేది చాలా చాలా కష్టమైన వ్యవహారం కదండి. అంటే ఇప్పుడు పొలిటికల్ సినేరియోలో కానీ, ఎందుకంటే మీరు పొలిటికల్ బాసెస్కి కూడా కొంత జవాబుదారీతనం ఉంటుంది. అంటే మీరు రెస్పాన్సిబుల్, అంటే వ్యవస్థలోని ప్రతి రంగం ఇంకో దానికి రెస్పాన్సిబుల్గా ఉంటుంది కదండి. ఇలాంటి సమయంలో అంటే నిజాయితీగా బతకడం అనేది చాలా కష్టమైపోయిన వ్యవహారం ఉన్న దాంట్లోని ఎలా నెగ్గుకొని వచ్చారు సార్? ఎలా ఓవర్కమ్ చేశారు? నేను లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ ముసోడి, అక్కడ ట్రైనింగ్ మొదలైంది. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అక్కడికి వచ్చారండి. ఓకే. ఆయన కేరళ క్యాడర్ ఆఫీసర్ మాథ్యూ ఆయన పేరండి. కేరళ. ఓకే. ఆయన అందరితో అడిగారు, నువ్వు ఇప్పుడు నిజాయితీ గురించి చెప్తున్నావు కదా, జీవితం అంతా అవినీతి నుండి దూరంగా ఉంటావా అని అందరితో అడిగారండి. అందరూ ఎస్ సార్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అందరూ సర్వీస్ వాళ్ళు అక్కడ అదే చెప్పారండి, మేము జీవితం అంతా అవినీతి నుండి దూరంగా ఉంటాం, నిజాయితీ పరులు అధికారులు అని అందరూ మమ్మల్ని గుర్తిస్తారని ఆయనకు చెప్పారు. అప్పుడు ఆయన చెప్పారండి 2 మాటలు, చాలా ముఖ్యమైన మాటలు. ఒకటి, నేను చాలామంది ఆఫీసర్స్ని చూసాము, ఇలా సర్వీస్ ఎప్పుడు మొదలవుతుంది అప్పుడు ఇలాగే చెప్తారు, కానీ సర్వీస్ నుండి రిటైర్ అయ్యేటప్పుడు చూస్తే వాళ్లకు పేరు ఉంది, అవినీతి పరులు అధికారులుగా మంచి పేరు సంపాదించారు, నిజాయితీ పరులుగా పేరు లేదు, మ్యాక్సిమం అలాగే చూసాము. కాబట్టి జీవితం అంతా, క్యారియర్ అంతా అవినీతి నుండి దూరంగా ఉండడం చాలా కష్టం. అది ఆయన ఫస్ట్ చెప్పారండి. నెంబర్ 2, ఆయన ఇంకొకటి చెప్పారండి, ఒక ఆఫీసర్ అనుకుంటారు నేను అవినీతి నుండి దూరంగా ఉంటాను, కానీ పెళ్ళి అయిపోయినాక స్పౌస్, భార్య కానీ భర్త కానీ డిమాండ్స్ మొదలు పెడతాడు. ఓకే. చూడు, నీ కలీగ్, నీ బ్యాచ్మేట్, నీ క్యాడర్మేట్ హైదరాబాద్లో ఒక ఇల్లు, అమరావతిలో ఒక ఇల్లు, వైజాగ్లో ఒక ఇల్లు, కర్నూలులో ఒక మాల్, ఈ హైదరాబాద్లో ఒక రోల్స్ రాయస్, ఓకే, వైజాగ్లో ఒక ల్యాంబోర్గిని, ఇవన్నీ ఉన్నాయి. నీ దగ్గర ఏముంది? ఒక ప్లాట్ లేదు, ఒక ఇల్లు లేదు, ఒక బండి లేదు, కానీ నువ్వు కూడా క్లెయిమ్ చేస్తున్నావు, నువ్వు కూడా ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్ క్లెయిమ్ చేస్తున్నావు, ఈ క్లెయిమ్ చాలా హాస్యాస్పదంగా ఉంది అని స్పౌసే చెప్తారు. డిమాండ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఇంట్లో. అప్పుడు ఈ గొడవ, గలాట, ఘర్షణ భరించలేక చాలామంది మొదలు పెట్టరు అవినీతి. కాబట్టి ఆయన ఏమన్నారంటే, అవినీతి నుండి నువ్వు నిజంగా దూరంగా ఉండాలంటే నీ స్పౌస్ కోఆపరేషన్, సాయం నీకు ఎంతైనా అవసరం. సో నా పెళ్ళి అయినాక నా వైఫ్తో అడిగాను, వైఫ్ ఏం చెప్పారంటే, నాకు 2 పూట్ల నువ్వు అన్నం పెడితే చాలు, ఇంకా నేను ఏమీ ఆశించను, ఏమీ అడగను. గ్రేట్ థింగ్. సో నేను అవినీతి నుండి దూరంగా ఉండగలిగాను, ఆ క్రెడిట్ నా వైఫ్కి వర్తిస్తుంది. సార్ మీది లవ్ మ్యారేజ్ అండి, అరేంజ్డ్ సార్?
అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్ అండి. యాక్చువల్గా మేడం గారు కూడా సోషల్ యాక్టివిటీస్లో వాటిలో వాటిలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారంటే నేను చూస్తూ ఉంటాను మీడియాలో రకరకాల వాటిలో. నేను కొంచెం సమాజం మీద ఒక రకమైన ప్రేమ, ఏదైనా ఒక మార్పు తీసుకొని రావాలి అనే ఒక ఆలోచన, ఇలాంటివన్నీ ఉన్నాయి మేడం గారికి, మీకు కూడా. మీరు కూడా చూస్తూ ఉంటాను, ఎందుకంటే చాలాసార్లు చాలా ఫంక్షన్లకు వెళ్తూ ఉంటారు, ఒక ఇన్స్పైరింగ్ స్పీచెస్ కానీ ఏదైనా మాటలు చెప్తూ ఉంటారు, కొంత బ్యాకప్ సపోర్ట్ ఇస్తూ ఉంటారు. సో అంటే మేడం గారు ఫస్ట్ నుంచి ఆ కైండ్ ఆఫ్ ఇది ఉండడం వల్ల మీరు ఇలా ఒక సిన్సియర్ ఆఫీసర్గా ఇప్పుడు మా ముందు ఉన్నారు, అంతే కదా సార్? అది మేడం కోఆపరేషన్ లేకపోతే ఇది సాధ్యం కాదని చెప్తున్నా. ఎస్ సార్. యాక్చువల్గా మీ ఫస్ట్ పోస్టింగ్ 1996 జమ్మలమడుగు కదండి బ్యాచ్? జమ్మలమడుగు ఫస్ట్ పోస్టింగ్. ఏంటి సార్? ఏఎస్పీగా. ఓకే, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఓకే ఓకే. జమ్మలమడుగు. అంతకుముందు గ్రే హౌన్స్లో పనిచేసాము అసాల్ట్ కమాండర్గా. ఆ పోస్ట్ అందరికీ వస్తుంది. దాని తర్వాత జమ్మలమడుగులో పనిచేశాను. సార్ యాక్చువల్గా నాకు పోలీస్ సినిమాలు అంటే చాలా ఇష్టం సార్. అంటే ఏ మనిషి అయినా తను చేయలేనిది ఆ క్యారెక్టర్ చేస్తూ ఉంటే తను ఊహించుకుంటూ ఉంటాడు. అంటే చాలామంది సినిమాలు అంటే ఎందుకంత అభిమానిస్తూ ఉంటారంటే హీరో క్యారెక్టర్లో రిజంబ్లెన్సెస్ అంటే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. సో అందుకని అభిమానులుగా తయారవుతుంటారు. పోలీస్ సినిమాల్లో యాక్చువల్గా ఆ కాకి డ్రెస్ వేసుకోగానే ఒక రకమైన పవర్తోనే అన్యాయం కోసం, అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్ళి పోరాడడం, ఇలాంటివన్నీ అవన్నీ చూస్తే చాలా గూస్ బంప్స్ వచ్చేటట్టు ఉంటాయి. అట్లాగా మీకు ఫస్ట్ టైం మీరు ఈ డ్రెస్ ఐపీఎస్ అయిన తర్వాత ఈ డ్రెస్ వేసుకునేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? ఫస్ట్ టైం కలిగిన ఫీలింగ్. అంతకుముందు ఇంకొక కథ చెప్తాను. చెప్పండి సార్. సో నాకు తెలుగు భాష నేర్చుకోవడం చాలా ఇష్టం. చిన్నప్పుడు నుండి అప్పుడు వివిధ భారతి ఉండేది. వివిధ భారతిలో ప్రతిరోజు సౌత్ ఇండియన్ భాష, తమిళ్, కన్నడం, తెలుగు, మలయాళం పాటలు రెగ్యులర్గా ప్లే చేసేవాళ్ళు. నేను ప్రతిరోజు వినేవాడిని. సో ఈ రాష్ట్రానికి వచ్చిన తర్వాత నేను అడిగాను, తెలుగు భాష త్వరగా నేర్చుకోవాలంటే ఎలా? ఒక సీనియర్ ఆఫీసర్ చెప్పారు, తెలుగు భాష నేర్చుకోవడం చాలా ఈజీ, ఎందుకంటే తెలుగు లాంటి ఈజీ భాష ఎక్కడ లేదు. నేను అడిగాను, సార్ ఎలా? సార్ నార్త్ ఇండియా నుండి వచ్చారండి. ఆయన ఏమన్నారంటే, నువ్వు ఏదో ఒక సెంటెన్స్ ఇంగ్లీష్లో చెప్పు, నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. ఓకే. నేను చెప్పాను, సార్ ఐ వాంట్ టు గో హోమ్, తెలుగులో ట్రాన్స్లేట్ చేసి నాకు నేర్పించండి. ఓకే, చాలా ఈజీ. ఐ వాంట్ టు గో హోమ్ అండి, ఇది తెలుగు అయిపోయింది. అండి యాడ్ చేస్తే ఆ సెంటెన్స్ తెలుగు అయిపోతుంది. నేను ఇదే నేర్చుకున్నాను, ఇలాగే తెలుగు మాట్లాడతాను, నువ్వు కూడా ఇలాగే నేర్చుకో. సో ఆయన చెప్పిన మాట విని బాగా నవ్వాను, కానీ అది గ్రహించలేకపోయాను. అప్పుడు వేరే వాళ్ళతో అడిగాను, తెలుగు ఎలా నేర్చుకోవాలి? అప్పుడు వాళ్ళు చెప్పారు, నీకు ఏమి ఇష్టం? పాటలు, మూవీలు, పుస్తకాలు. నేను చెప్పాను, మూవీ అంటే నాకు చాలా ఇష్టం. అప్పుడు వాళ్ళు చెప్పారు, తెలుగు మూవీ చూడడం, తెలుగు మూవీ అది కూడా సబ్ టైటిల్ లేకుండా నువ్వు చూస్తూ ఉంటే నీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఓకే. అండ్ నువ్వు తెలుగు కూడా ఫాస్ట్గా తెలుగులో మాట్లాడవచ్చు. సో నేను జీవితంలో మొదటి తెలుగు మూవీ చూసాము. ఏంటి సార్ ఆ సేమ్ మూవీ పేరు గుర్తుందా సార్? అదే తొలి ప్రేమ. ఎక్కడ చూశాను? అప్పుడు నా పోస్టింగ్ శ్రీకాకుళం జిల్లా. అప్పుడు 1999 సంవత్సరం నక్సలైట్ ప్రాబ్లం చాలా ఉండేది. ఆ ఫిల్మ్ ఒక మూవీ హాల్లో వచ్చింది. ఎక్కడ? మందసలో చూసారా సార్? సో ఒక 2 వీలర్ మీద వెళ్ళి అక్కడ ఒక సివిలియన్ లాగా సివిలియన్స్తో కలిసి తొలి ప్రేమ చూశాను. కీర్తిరెడ్డి, పవన్ కళ్యాణ్. అది నా జీవితంలో చూసిన మొదటి తెలుగు మూవీ. రెండో మూవీ చిరంజీవి గారిది ఇద్దరు మిత్రులు, అదే టైం రిలీజ్ అయింది. ఓకే. మూడో మూవీ పోలీసు.
అదే అప్పుడు శ్రీహరిది శ్రీహరి అండి. ఆయన ఇప్పుడు లేరండి. లేరు కానీ అదే పోలీస్ మూవీ గురించి మీరు చెప్పారండి, అందుకే పోలీస్ మూవీ గురించి చెప్తున్నా. అది నా జీవితంలో చూసిన 3వ మూవీ. నేను అప్పుడు శ్రీకాకుళంలో ఉన్నాను, వైజాగ్ వచ్చి ఇక్కడ ఒక మూవీ హాల్లో చూసాము. పోలీస్ సినిమా ఇక్కడ చూసారు సార్, అవునండి. వైజాగ్ లో చూసారు. అవునండి, 1999 సంవత్సరం. 99. అదే టైం రిలీజ్ అయింది అనుకుంటా ఈ 3 మూవీస్. అవునండి. సో ఆ విధంగా తెలుగు నేర్చుకోవడం స్టార్ట్ అయింది. అవునండి.